ఓకేనా. అయితే ఇక్కడ వర్డ్స్ని కౌంట్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని కౌంట్ చేస్తున్నారు? స్ట్రింగే. ఎస్పెషల్గా వర్డ్స్ ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఎలా చెప్తున్నారు? స్పేస్ని బేస్ చేసుకొని ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనం చెప్పవచ్చు. అదే ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే ఇంకొంచెం కౌంట్ పెరిగిపోతుంది. ఓకేనా. అప్ టు వర్డ్స్ అయితే 4. అయితే దాన్ని ఎక్కడ రావచ్చు అని అంటే టైపింగ్ టెస్ట్ ఎప్పుడన్నా రాశారా? టైపింగ్ టెస్ట్ వర్డ్ కౌంటింగ్ జరుగుతూ ఉంటాయి. వర్డ్ కౌంట్ మీరు ఎస్ఏ రైటింగ్ చేస్తూ ఉంటారు. ఎస్ఏ రైట్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని వర్డ్స్ డిస్ప్లే చేస్తాడు. సో ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు చెప్పుకోబోయే మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. అయితే మనం వర్డ్స్ని స్ప్లిట్ చేయాలి. వర్డ్స్ని దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలా? స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయగలిగితే ఎన్ని వర్డ్స్ని కౌంట్ రిప్రజెంట్ చేయొచ్చు. క్లియర్. అయితే నేను మెథడ్ రాసిన 7th మెథడ్. ఓకే. అయితే ఇక్కడ ఇదంతా ఒకటే స్ట్రింగ్. దీన్ని కానీ స్ప్లిట్ చేస్తే ఎన్ని స్ట్రింగ్స్ అవుతాయి? 4 ఆర్ ఎనీ నెంబర్ అంటే గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్. గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ అని అంటున్నాం కాబట్టి స్ట్రింగ్ ఎరే రిటర్న్ టైప్. స్ట్రింగ్ ఎరే అంటే రిటర్న్స్ మల్టిపుల్ స్ట్రింగ్స్. మెథడ్ నేమ్ వచ్చేసి స్ప్లిట్. మెథడ్ నేమ్ స్ప్లిట్. స్మాల్ ఎస్. మెథడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్స్ ఇవ్వండి. అయితే ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ రిప్రజెంటేషన్ చేయాలి. ఒక స్ట్రింగ్ని అయితే మెన్షన్ చేస్తాం. ఇచ్చిన స్ట్రింగ్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మనం స్పేస్ ఇచ్చామనుకో, స్పేస్ బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. లేదు నాకు కామా ఎక్కడెక్కడ ఉందో అక్కడ స్ప్లిట్ అవ్వాలని ఇస్తాం. ఇక్కడ కామా ఉంది కదా, ఇదంతా ఒక వర్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వర్డ్ అవుతుంది. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓ అని ఇచ్చామనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వర్డ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వర్డ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వర్డ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వర్డ్. అంటే మనం ఇక్కడ ఏది మెన్షన్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. మనం దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం? స్ప్లిట్ యూజ్ చేసి, అదే స్పేస్ యూజ్ చేసి స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ఎలా అప్లై చేయాలంటే ఈ మెథడ్ని, సో టెక్స్ట్ డాట్ మెథడ్ నేమో స్ప్లిట్. ఏ టైప్ ఆఫ్ పారామీటర్ ఉంది? స్ట్రింగ్. అంటే డబల్ కొటేషన్స్లో ఎన్ని స్పేసెస్? ఒకటే స్పేస్. ప్రతి దగ్గర ఎన్ని స్పేస్ ఉన్నాయి? ఒకటే స్పేసెస్. కాబట్టి సింగిల్ స్పేస్ ఇచ్చి డబల్ కొటేషన్ అక్కడ క్లోజ్ చేయండి. ఈ స్ట్రింగ్ ఎంటీగా ఉందా? స్పేస్ ఉందా? స్పేస్ ఉంది. స్పేస్ కూడా క్యారెక్టర్. సో ఇక్కడ స్పేస్ ఎక్కడెక్కడ ఉందో ఈ టెక్స్ట్ అనే వేరియబుల్లో అక్కడికి స్ప్లిట్ అవుతాయి. ఏం రిటర్న్ చేస్తుంది మనకి? స్ట్రింగ్ అరే. అంటే మీరు స్టోర్ చేయబోయే వేరియబుల్ స్ట్రింగ్ అరే ఉండాలి. నేను వర్డ్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అరే అసైన్స్ టు. సో మనకి స్ప్లిట్ అవుతుంది. స్పేస్ బేస్ చేసుకొని ఆ వర్డ్స్ అన్ని దేంట్లో స్టోర్ అవుతాయి? వర్డ్స్ అనే అరేలో స్టోర్ అవుతాయి. అంటే ఇదంతా క్యారెక్టర్ అరే, ఇది వచ్చేసి స్ట్రింగ్ అరే. అయితే ఎలా స్టోర్ అవుతాయి అంటే హెలో అనేది ఒక ఇండెక్స్, నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ వన్ కామా అనేది ఒక ఇండెక్స్, నెక్స్ట్ గుడ్ అనేది ఒక ఇండెక్స్, ఈవినింగ్ డాట్ ఎక్స్క్లమేటరీ ఒక ఇండెక్స్. అది ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? వర్డ్స్ అనే అరేలో ఉన్నాయి. ఓకేనా. సో ఇన్ ద 0 ఇండెక్స్ హెలో, ద ఫస్ట్ ఇండెక్స్ ఎవ్రీ వన్, సెకండ్ ఇండెక్స్ గుడ్, థర్డ్ ఇండెక్స్. సో మనం అరే యొక్క లెంత్ని ఎలా డిస్ప్లే చేస్తాం? system.out.println ఎలా డిస్ప్లే చేస్తాం? అరే నేమ్ డాట్ లెంత్. సో యూజింగ్ లెంత్ వేరియబుల్. సో అరే లెంత్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనకి లెంత్ అంటే ఎంత డిస్ప్లే అవ్వాలి? 4. లెంత్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, ఇండెక్స్ అయితే 0 నుంచి. అర్థమైందా? సో మనం ఎప్పుడైతే స్ప్లిట్ అని అన్నాం, స్పేస్ని బేస్ చేసుకొని ఇవన్నీ మల్టిపుల్ స్ట్రింగ్స్గా దీంట్లోకి రిటర్న్ అవుతాయి. సో అది ఇలా క్రియేట్ అవుతుంది. సో దీంట్లో 0 ఇండెక్స్లో హలో స్టోర్ అవుతుంది, స్పేస్ ఉంది కాబట్టి అక్కడ. నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్లో ఎవ్రీ వన్, మళ్ళీ అక్కడ స్పేస్ వచ్చింది. నెక్స్ట్ గుడ్, నెక్స్ట్ ఇండెక్స్లో ఈవినింగ్ ఎక్స్క్లమేటరీ మార్క్. అర్థమైందా? సో నెక్స్ట్ ఈ లెంత్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే వర్డ్స్ డాట్ లెంత్. ఇవి కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి అని అంటే చేయొచ్చు. ఒక ఫర్ లూప్ కానీ రాసామంటే చేసేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఒకవేళ లెంత్ వరకు నేను చూపిద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. క్లియర్ కదా? జస్ట్ మనం వర్డ్స్ డాట్ లెంత్ అంటే సరిపోద్ది. లేదు అవి కూడా ఎలిమెంట్స్ని కూడా డిస్ప్లే చేస్తానంటే మాత్రం మీరు ఫర్ లూప్ని రాయొచ్చు. ఇంట్ I assigns to 0 words dot length I plus
ఎస్, వెరీ గుడ్, యాక్టివ్గా ఉన్నారు. ఐ ఈజ్ లెస్ దెన్ వర్డ్స్ డాట్ లెంత్, వెరీ గుడ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, అరే నేమ్ వర్డ్స్, అరే నేమ్ వర్డ్స్ స్క్వేర్ ఐ వాల్యూ 0 ఈజ్ లెస్ దెన్ 4, ట్రూ. సో ఇన్సైడ్కి వస్తాం. వర్డ్స్లో 0th ఇండెక్స్లో ఏముంది, హలో డిస్ప్లేస్. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్స్ టు 1 ఈజ్ లెస్ దెన్ 4. సో వర్డ్స్ ఆఫ్ 1 ఎవ్రీ 1, comma. Next I value increments to 2. So in the words second index, good. Next I value increments to 3 is less than 4, true. So index number 3, evening dot exclamatory. Next I will be incremented to 4 is less than 4, false. For loop terminates. Okay, జస్ట్ లెంత్ సరిపోతుందంటే ఇలా యూజ్ చేయొచ్చు, లేదా ఎలిమెంట్స్ని కూడా నేను డిస్ప్లే చేస్తాను అంటే మాత్రం అలా రాయొచ్చు. క్లియర్. సో మనం స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి స్ట్రింగ్ని స్ప్లిట్ చేయొచ్చు.